మయన్మార్‌లో వరుసగా భారీ భూకంపాలు వచ్చాయి. నిమిషాల వ్యవధిలోనే వచ్చిన 2 భూకంపాలతో అక్కడున్న ప్రజలంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. మొదట వచ్చిన భూకంపం 5 మాగ్నిట్యూడ్‌తో రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. ఇది వచ్చిన కాసేపటికే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో భారీ భూకంపం అక్కడ వచ్చింది. సెకండ్ వచ్చిన భూకంపం భారీ స్థాయిలో వచ్చింది. దాదాపు 7.3 పాయింట్ల మాగ్నిట్యూడ్ తీవ్రతతో రెండో భూకంపం వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ భూకంపం ధాటికి అక్కడున్న భారీ భవనాలు కూడా నిమిషాల్లోనే నేలమట్టమయ్యాయి. ఈ భవనాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పారిపోవడానికి కూడా అక్కడ గ్యాప్ లేనంత ఫాస్ట్‌గా భూకంపాలు రావడంతో వాళ్ళంతా శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి. మయన్మార్‌తో పాటు బ్యాంకాక్‌లో కూడా భారీ భూకంపం వచ్చింది. బ్యాంకాక్‌లో ఏకంగా 7.7 మాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం వచ్చింది. మయన్మార్‌తో కంపేర్ చేస్తే బ్యాంకాక్‌లో వచ్చిన భూకంపం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో పాటు చైనా, లావోస్, బంగ్లాదేశ్, భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సునామీ హెచ్చరికలైతే ఏమీ చేయకపోయినప్పటికీ ఈ స్థాయిలో భూకంపాలు రావడం దాదాపు రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడు చూడలేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మొనివా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో మయన్మార్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇక చైనాలో షాంఘైకి దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 2 ప్రాంతాల్లో కూడా దాదాపుగా 10 కిలోమీటర్ల లోతు నుంచి ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ స్థాయిలో భూకంపం వచ్చింది కాబట్టే నిమిషాల్లో బిల్డింగ్స్ అన్నీ నేలమట్టం అయ్యాయని కూడా చెప్తున్నారు. ఇక షాంఘై ప్రాంతంలో ఉన్న ఒక ఐకానిక్ బ్రిడ్జ్ మాండలేవో ఇరావాడి అనే ఒక ప్రాంతంలో ఉండే ఆ నదిపై ఉండే ఒక ఐకానిక్ బ్రిడ్జ్, చాలా ఫేమస్ బ్రిడ్జ్ అక్కడ ఇది. ఆ బ్రిడ్జ్ కూడా ప్రస్తుతం నేలమట్టమైందని కూడా చెప్తా ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో అటు బ్యాంకాక్‌లో కావచ్చు, మయన్మార్‌లో కూడా కావచ్చు, భారీ బిల్డింగ్‌లన్నీ కూడా నిమిషాల్లోనే నేలమట్టమయ్యాయి. ఇక్కడ ప్రస్తుతానికి సహాయక చర్యలైతే అక్కడ అధికారులు ప్రారంభించారు. అయితే మృతుల సంఖ్య కూడా భారీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లోనే భూకంపం వచ్చింది. నిమిషాల వ్యవధిలోనే భూకంపం రావడంతో ఇంకా భూకంపాలు వస్తాయా లేదా అనే టెన్షన్‌లో కూడా అంతా ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ అన్ని ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.